సోమరితనం ఇది అసలు ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఒకవేళ ఇది వస్తే ఏం జరుగుతుంది, ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఈ సోమరితనం వల్ల మనం ఏం కోల్పోతాం? డీటెయిల్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు నేను ఒక స్టోరీ చదివానండి. చదివిన వెంటనే మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. అదేంటనే కదా, ఒక రైతు సోమరిపోతూ ఎలా అంటే పొలానికి వెళ్ళి పొలం గట్టు మీద ఉన్న చెట్టు పక్కన పడుకొని తన కాలాన్నంతా వెళ్ళదీస్తూ ఉండేవాడు. ఇలా జరుగుతున్న క్రమంలో ఒక కుందేలుని ఒక నెక్క వెంటాడుతూ ఉంటుంది. పాపం ఆ కుందేలు తన ప్రాణంని అరిచేతిలో పెట్టుకుంటూ పరిగెత్తుకుంటూ రైతు ఉన్న చెట్టు వైపు వస్తుంది. వస్తున్న క్రమంలో ఆ చెట్టుకు గుద్దుకొని అక్కడికక్కడే చచ్చిపోతుంది. దీంతో అక్కడున్న రైతు ఏం చేశాడు అంటే వెంటనే ఆ కుందేలుని తీసుకొని దాని మాంసాన్ని ఒక 2 రోజులు శుభ్రంగా వండుకొని తిన్నాడు. ఆ తర్వాత ఆ చర్మం ఉంటుంది కదా, ఆ చర్మాన్ని కూడా అమ్మేసి డబ్బులు చేసుకొని చక్కగా జల్సా చేసేసాడు. అయిపోయింది. కానీ ఇక్కడ రైతుకు ఒక ఐడియా వచ్చింది. రోజు ఇదే చెట్టు దగ్గర కూర్చుంటే రోజు ఒక కుందేలు వస్తుంది కదా, చక్కగా దాంతో ఎంజాయ్ చేయొచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. వెంటనే ఏం చేశాడు అంటే రోజు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళటం, అక్కడే ఉండటం. ఇలా చేయటంతో రోజు మీరు చెప్పండి, రోజు ఒక కుందేలు వచ్చి దానంతట అదే ఆ చెట్టుకు గుద్దుకుని చచ్చిపోతుందా? లేదు కదా. సో ఇక్కడ ఏమైంది అంటే తన టైం వృధా చేశాడు. ఆ వృధా అయిన టైంతో పక్కన పొలం కంప్లీట్గా బీడు బారిపోయింది కలుపు మొక్కలతో. ఇంకేముంది, ఇంట్లో చూస్తే పెళ్ళాం బిడ్డలు ఆకలితో నకనకలాడుతున్నారు. ఇలా కంప్లీట్గా ఒక సోమరి రైతు స్టోరీ మనం తీసుకున్నట్లయితే మన జీవితంలో మన టైం ఎంత ఇంపార్టెంటో మనకు తెలుస్తుంది. మన టైం చాలా ఇంపార్టెంట్. ఆ టైంని సద్వినియోగపరచుకుంటే చాలా బాగుంటుంది. ఆ అదృష్టం ఏదో ఒక్కసారి తలుపు తడుతుంది కానీ రోజు తలుపు తట్టదు. ఆ అదృష్టం వచ్చినప్పుడు ఒడిసి పట్టినవాడు గెలుస్తాడు. కాకపోతే ఆ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ముందు టైం మేనేజ్మెంట్ అనేది తెలియాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.